కన్యాకుమారి పౌరస్మృతి చట్టం తీసుకొచ్చినటువంటి మన నాయకులు పుష్కర్ సింగ్ ధామి గారు, వేదిక మీద పెద్దలు, ఈరోజు నామినేషన్ యొక్క సభన లేదా ధర్మపురి అరవింద్ గెలిచిన తర్వాత ఏర్పడిన పెద్ద సంఖ్యలో నామినేషన్ వచ్చారంటే గెలుపు ఖాయము. నిజామాబాద్ లో అరవింద్ యొక్క మెజారిటీ కోసమే మనం పనిచేయాల్సిన అవసరం ఉంది. ఏ రకంగా ఆనాడు మన ఆరాధ్య దైవము శ్రీరామచంద్రుడు ఇచ్చిన మాట నిలబెట్టుకునేటువంటి శ్రీరాముడికి అనుంగ శిష్యుడిగా ధర్మపురి అరవింద్ ఇవాళ పసుపు ఓటు సాధించి ఏ రకంగా మాట నిలబెట్టుకున్నాడో మీరందరూ కూడా ఇవాళ నరేంద్ర మోడీ గారు ఈరోజు దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ యొక్క దిగజాడు రాజకీయాలు, నరేంద్ర మోడీ పనితీరు మీద వారికి మాట్లాడే అవకాశం లేదు కాబట్టి ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ఇవాళ ముస్లింల ఓట్ల కోసం కక్కుట్టుబడి ఏ రకంగా మైనారిటీ జపం చేస్తున్నారో ఆ విషయాన్ని వాళ్ళ మోదీ గారు మాట్లాడుతూ ఉంటే వారి వాళ్ళ రాజకీయంగా ఎదురుదాడి చేస్తారు. ఇది వాస్తవం కదా. ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ గారు ఈ దేశం యొక్క సంపద, ఈ దేశం యొక్క వనరులు మొట్టమొదటిగా ముస్లింలకే చెందాలని చెప్పింది కాంగ్రెస్ పార్టీ. ప్రధానమంత్రి అవునా కాదా ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అంతేకాదు ముస్లింలకు ప్రత్యేకంగా ఉద్యోగాల్లో 15% రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇది వాస్తవం కాదా ఆలోచన చేయాలి. అంతేకాకుండా ముస్లింలను కూడా ఎస్సీ జాబితాలో చేర్పించి, ఎందుకంటే ముస్లింలు కూడా దయనీయ స్థితిలో ఉన్నారు, వారి కూడా ఎస్సీ జాబితాలో చేర్పించాలని చెప్పి ఈ రకమైనటువంటి వాగ్దానాలు ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేస్తోంది. అంతేకాదు బీసీలో ఉన్న రిజర్వేషన్లలో ప్రత్యేకంగా ముస్లిం బీసీల పేరు మీద 6% అదనంగా రిజర్వేషన్ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీని ఇవాళ మోదీ గారు ప్రశ్నిస్తా ఉన్నారు. మత మార్పిడి చేసినటువంటి ఎవరైతే ఉన్నారో ఎస్సీలు, వాళ్ళు ముస్లింలైనా క్రైస్తవులైనా ఎస్సీలుగానే పరిగణించాలని చెప్పి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ చెబుతున్నదంటే ఈ రకంగా మరి ఆనాడు కాంగ్రెస్ ఎంపీ రంగనాథ్ మిశ్రా ఏ రకంగా ఆ రోజు ముస్లింలలో కులం లేదు కానీ వారికి అందరూ కూడా బీసీలే చెప్పి కాంగ్రెస్ ఓట్ల కోసం కొంగ జపం చేస్తూ ఉన్నది. ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేసేటువంటి కుట్రలు పడుతూ ఉన్నది. కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉన్నది ముస్లిం లీగు ఇది లౌకికవాద పార్టీ అని చెప్తా ఉన్నది. ఇవాళ మత రక్కసినటువంటి తెలంగాణలో హైదరాబాద్ లో ఆ మస్జిద్ పార్టీని సెక్యులర్ పార్టీ అని చెప్పి అభివర్ణిస్తారు. వీరిద్దరిని సంఖ్యలో పెట్టుకుని ఊరగిస్తూ లౌకిక జపం చేస్తూ ఉంటే ఇవాళ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటూ ఉంటే సహించలేక కర్ణాటకలో ఉన్నటువంటి ముస్లిం అందరినీ కూడా బీసీలో చేర్చి బీసీలో పొట్ట కొడుతూ ఉన్నారు, బీసీలో ఓటా తీస్తా ఉన్నారు, ఎస్సీలు కూడా అణించడానికి వాళ్ళు ఎస్సీలుగా పరిగణించబడుతున్నారు. ఇది మోదీ గారు మాట్లాడుతూ ఉంటే వారు ఏ రకంగా రాహుల్ గాంధీ తప్పు పడుతున్నారు ఆలోచన. కాబట్టి దయచేసి మీరందరూ కూడా అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నటువంటి మోదీ గారికి వెయిట్ చేయాలి. ఇవాళ అహంకారంతో ఉన్నటువంటి బిఎస్ కు బుద్ధి చెప్పాలి, అబద్ధాలతో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారికి బుద్ధి చెప్పాలంటే ఓటేయాలి, ధర్మపురి అభివృద్ధి కలిగించాలి. మోదీ గారు చెప్తున్నారు మీరు వేసే ప్రతి ఓటు అది నాకు చెందుతుందని చెప్పి మోదీ గారికి చెందుతుందని చెప్తారు. కాబట్టి మీరందరూ కూడా ఆ యొక్క మోదీ గారు ప్రధానమంత్రి కోసం ఓటేయాలి. నిన్న కేసీఆర్ మాట్లాడుతున్నారు ఇవాళ కవితకు బెయిల్ ఎందుకు ఇవ్వరు, బెయిల్ ఎందుకు అంటే నువ్వు కోర్టులను న్యాయస్థానంలో ప్రశ్నించడం అంటే ఎంత నిరాశలో ఉన్నావో ఇవాళ కవితమ్మ గారు జైల్లో మొక్కుతున్నారంటే మీ నాయకులు మీ తాబేదారులు ఏం చెప్పారు? కేసీఆర్ అపర భగీరథుడు, వారు నదులకి నడక నేర్పాడన్నారు. నదులకు నడిపే సంగతి దేవుడే కానీ కవితమ్మ మాత్రం ఈ సారాకు మధ్యానికి ఈ నిజామాబాద్ నుంచి హైదరాబాద్ నుంచి ఢిల్లీ వరకు పంజాబ్ వరకు పరుగులెచ్చి కవితమ్మ గారు శిక్ష అనుభవిస్తారు. కాబట్టి దయచేసి మీరందరూ కూడా మీ అమూల్యమైన ఓటు కమలం పువ్వు గుర్తుకు ఓటేసి 3వసారి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి చేసి ధర్మపురిని అరవింద్ గెలిపించి కానుకగా ఇస్తారని కోరుకుంటూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు సెలవుకుంటాను. భారత్ మాతా కీ